అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెళ్లారు. అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలుసుకున్న వెంటనే బన్నీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిరంజీవి దంపతులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు, మరికొందరు ప్రముఖులు సైతం అల్లు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ రేవతి ప్రాణాలు కోల్పోయింది. దీనిపై సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెళ్లారు. అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలుసుకున్న వెంటనే బన్నీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. వైశాలి, చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన మొత్తం ఫ్యామిలీతో కలిసి ఇక ప్రస్తుతం బన్నీ నివాసానికి అంటే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఇక మెగా ఫ్యామిలీ కావచ్చు, అల్లు అర్జున్ సంబంధించి కొంత గ్యాప్ ఉంది. అంటే సినిమా పరంగా కావచ్చు, కొంత పొలిటికల్ రాజకీయ నిర్ణయాల భాగంలో కొంత ఇద్దరి మధ్య చిన్న చిన్న పునఃప్రచారాలు ఉన్నవి. దీంట్లో కొంత ఎడమోహంగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారనే వార్త తెలుసుకుని చిరంజీవి చాలా కంగారు పడ్డాడు. ఎందుకంటే కొంత ఆ మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆందోళన పడ్డది. వెంటనే చిరంజీవి సంబంధించి ఫ్యామిలీ మొత్తం కూడా అల్లు అర్జున్ అరెస్ట్ వార్త తెలియగానే కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అల్లు అరవింద్ ఇంటికి చేరుకొని అల్లు అరవింద్ కుటుంబ సభ్యులను ఆ విషయం అడిగి తెలుసుకుంటున్నారు ఏం జరిగిందని చెప్పేసి. అంటే చాలా రోజులుగా ఇటు చిరంజీవి ఒక సంవత్సర కాలంగా దాదాపుగా ఎన్నికల తర్వాత కొంత గ్యాప్ గా ఉంది. గ్యాప్ వచ్చింది రెండు కుటుంబాల మధ్య. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి చిరంజీవి కొంచెం పెద్ద మనసు తీసుకొని, అంటే కష్టంలో తన అల్లుడు కష్టంలో ఉన్నాడు, తన అల్లుడు బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త తెలిసి ఒకసారి కంగారు పడ్డాడు. వెంటనే అల్లు అరవింద్ ఇంటికి చేరుకొని విషయం అంతా తెలుసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి రావడం పైన పెద్ద ఎత్తున ఇటు మెగా అభిమానులు కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్ అభిమానులు పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే చిరంజీవి అంటే జనరల్ గా అతనికి ఆపద్ బాంధవుడు, అందరి వాడు అనే ఒక ముద్ర ఉంది. నిజంగా కూడా తను అందరి వాడు, ఆపద్ బాంధవుడు అనేది తనదైన తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారని చెప్పేసి ఇప్పుడు మెగా అభిమానులు కావచ్చు, అదే విధంగా ఇటు అల్లు అర్జున్ అభిమానులకు ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు కొంత మనవాడు అని తెలిసి వెంటనే స్పందించి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి, అంటే పరామర్శించి ఓదార్చి కొంత ధైర్యంగా ఉండాలి, నేనున్నాను అనే ఒక భరోసాను చిరంజీవి అల్లు అరవింద్ ఫ్యామిలీకి కొంత కలిసి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే చిరంజీవి చాలా రోజులుగా, ఎందుకంటే మొన్న రీసెంట్ గా పుష్ప 2 ఈవెంట్ సంబంధించి కూడా కొంత చిరంజీవి దూరంగా ఉన్నాడు. చిరంజీవి ప్రస్థానం ఎక్కడ కూడా అల్లు అర్జున్ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్స్ లో కావచ్చు, అదేవిధంగా ప్రీ ఈవెంట్ సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా చిరంజీవి ప్రస్తావన తీసుకురాలేదు. అదే విధంగా చిరంజీవి కూడా కొంత సరే అల్లు అర్జున్ సంబంధించి సినిమాలు పెద్ద ఎత్తున పోతున్నా కూడా తను సంబంధించి ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు, న్యూట్రల్ గా ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడనే వార్త తెలుసుకొని మాత్రం కొంత చిరంజీవి ఒక ముందడుగు వేసి ఇక్కడ నుంచి అల్లు అర్జున్ కు నేను తోడుగా ఉంటా, అల్లు అర్జున్ ప్రస్తుతం కష్ట సమయంలో ఇబ్బందిలో ఉన్నాడు, పోలీసులు అరెస్ట్ చేశారు, అతని కుటుంబానికి నేను అండగా ఉంటా, అంటే మెగాస్టార్ మెగా ఫ్యామిలీకి పెద్దవాడిగా ఉన్నా కాబట్టి అంతా మన వాళ్ళే అని ఒక మెసేజ్ ను ఇప్పుడు ఇటు అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా మెగా అభిమానులకు ఒక మెసేజ్ పాస్ చేసినట్టయింది. అంటే పెద్ద ఇట్లాంటి కష్ట సమయంలో చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతాడు, అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు మెగా అభిమానులు కావచ్చు, అదేవిధంగా సినీ పర్సనాలిటీలు కావచ్చు, అదేవిధంగా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక రకంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో అల్లు అర్జున్ చాలా ఎందుకంటే ఒక మంచి ఔన్నత్యమాన్ని వ్యక్తిత్వాన్ని ప్రదర్శించినట్టు పెద్ద మంచి తరహాలో ఇక్కడ చిన్న చిన్న పొరపచ్చాలు ఉండటం సహజం. కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు, తోటి మనిషి ఇబ్బందులు ఉన్నప్పుడు, తనకు కావాల్సిన తన కుటుంబ సభ్యుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా తనకి అండగా ఉంటాం, ఖచ్చితంగా తనకి కావాల్సిన అవసరాలు అన్ని తీర్చగలుగుతాను అనే ఒక భరోసాని ఈరోజు చిరంజీవి ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంట్లో చిరంజీవి అభిమానులు కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు, సినీ పర్సనల్ నిజంగా చిరంజీవి ఆపద్ బాంధవుడు, అందరి వాడు అనేది ఒక పెద్ద ఎత్తున డిస్కషన్ చేస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో అల్లు అర్జున్ అభిమానులు కూడా కొంత చాలా పాజిటివ్ గా సానుకూలంగా స్పందించిన అసలు సమయంలో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇన్ని రోజులుగా ఇటు అల్లు అర్జున్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న చిన్న చిన్న పొరపచ్చాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, రాజకీయం కావచ్చు, ఇతర ఉన్న విభేదాలకు అంతా కూడా పులి స్టాప్ పడుతుంది. మళ్ళీ ఎప్పటిలాగే అంతా కూడా కలిసి ఐక్యంగా
మళ్ళీ ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతామని చెప్పేసి ఇటు మెగా అభిమానులు కావచ్చు, ఇటు అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు కొంత ఇంటర్నల్ గా చర్చించుకుంటున్నారు వైశాఖ. అయితే ఈ చిరంజీవి దంపతులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా కుటుంబ సభ్యులను పరామర్శించినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలి? అంటే అదే మరీ ముఖ్యంగా నాగబాబు ఎంట్రీ అనేది ఇక నుంచి విభేదాలకు ఫుల్ స్టాప్ పెడదాము, ఇక నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న ఏదైతే విభేదాలు కావచ్చు అనుకున్నా భేదాభిప్రాయాలు కావచ్చు ఇట్లాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చింది, ఇదే సరైన సమయం. ఎందుకంటే ఒకరినొకరు కష్టకాలంలో ఇన్ని రోజులు కలిసి ఉన్నాము, చిన్న చిన్న అభిప్రాయాలు ఏ కుటుంబాలను సహజము, వాటికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి కష్టకాలంలో ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా ఉండడమే నిజమైన ఆ కుటుంబం సంబంధించిన కుటుంబ విజయాన్ని చెప్పిన కుటుంబం సంబంధించిన ఒక బంధాన్ని తెలుస్తుంది అనేది ఒక నాగబాబు ఈ రోజు చిరంజీవి రూపంలో నాగబాబు రూపంలో ఈ రోజు అల్లు అర్జున్ ఇంటికి రావడం అనేది స్పష్టం చేసింది. ఎందుకంటే నాగబాబు నిజంగా కూడా కొంత అగ్రెసివ్ గా అల్లు అర్జున్ పై కౌంటర్ అటాక్ చేయడము, అదేవిధంగా